ఫ్యాన్సీ నంబర్లపైన వాహనదారులకు మోజు పెరుగుతోంది. కొంతమంది సెల్ నంబరు, తమ కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలు, సంవత్సరం, వాహనాల నంబర్ అన్నీ ఒకేలాగా ఉండటాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. తాము అనుకున్న లక్కీ నెంబర్ కోసం పోటీ పడుతున్నారని అంటున్నారు ఆర్టీఏ అధికారులు. లక్కీ నెంబర్ల కోసం పోటీ పెరగడంతో ఆర్టీఏకు లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 9.5 లక్షలకు పైగా వాహనాలున్నట్లు ఆర్టీఏ అధికారుల రికార్డులను బట్టి తెలుస్తోంది. రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో లక్కీ నెంబర్ల కోసం వాహనదారులు పోటీ పడుతున్నారు. వాహనాలకు వరుసగా సిరీస్ గా ఉండే నెంబర్లు, సెల్ ఫోన్ నెంబర్ కలిసే విధంగా వాహనాల నెంబర్ ఉండేలా ఆర్టీఏ అధికారులను ఆశ్రయిస్తున్నారు. కోరుకున్న నెంబర్కు ఎంతైనా డబ్బులు చెల్లించేందుకు వెనకాడడం లేదు వాహనదారులు. వాహనదారుల్లో నెంబర్లపై ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఎక్కువగా 9999 నెంబర్ గల ఫ్యాన్సీ నెంబర్ కు వరంగల్ కు చెందిన వ్యాపారి 5 లక్షల రూపాయలు ఆన్లైన్ లో చెల్లించి తీసుకున్నారు. 0009 నెంబర్ కు జనగామకు చెందిన పారిశ్రామికవేత్త 5.5 లక్షలు చెల్లించారు. వీరిద్దరు పేర్లు బయటకు రాకుండా డబ్బులు చెల్లించి నెంబర్ ను కొనుగోలు చేశారని ఆర్టీఏ అధికారులు చెప్పారు. 66660001 0786 లతో పాటు 1 నెంబర్లు అన్ని కూడితే వాహనదారులు అనుకునే లక్కీ నెంబర్ల కోసం పోటీ పడే వారి సంఖ్య పెరగడంతో ప్రతి నెల 50 లక్షల నుంచి 56 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.